హాయ్, హలో, నమస్తే. ఒక మంచి విషయం మిత్రమా. ఒకరోజు ఒక అడవిలో చాలా పెద్ద గాలి వీస్తోంది. ఒక చెట్టుకు ఉన్న ఒక ఆకు, గోవిందా గోవిందా, ఈ చెట్టుతో నన్ను విడదీయవద్దు, ఈ గాలి ఆగిపోయేటట్టు చూడు అని మనసారా కోరుకొని నమస్కరిస్తుంది. కానీ గాలి ఇంకా ఎక్కువై చెట్టు నుండి ఆ ఆకు రాలి తన జీవితంలో ఎన్నడూ చూడనంత ఎత్తుకెగిరిపోతుంది. ఆకాశంలో అంత ఎత్తు నుంచి ప్రపంచమంతా చూస్తుంది. చాలా సంతోషపడుతుంది. మరలా ఆ ఆకు, దేవుడా, ఈ గాలి ఆగిపోకుండా చూడు, నేనెప్పటికీ ఇక్కడే ఉండిపోవాలి అని ప్రార్థిస్తుంది. కానీ అంతలోనే ఆ గాలి ఆగిపోయి ఆ ఆకు కాస్త నేలపై పడిపోతుంది. ఆ దారిలో ఒక విద్యార్థి తన టీచర్కి బర్త్డే అని ఏమి గిఫ్ట్ ఇవ్వాలని ఆలోచిస్తూ ఆ ఆకును తీసుకుని దానిపై గుండ్రంగా శ్రీరామ్ అని వ్రాసి తన టీచర్కి ఇస్తాడు. ఆ టీచర్ ఆనందపడి ఆ ఆకుని తన పూజ గదిలో పెట్టి పూజ చేసి తర్వాత దాన్ని ఒక ఫ్రేమ్లో పెట్టి పదిలంగా దాచుకుంటుంది. చూశావా, మనమేమి కోరుకున్నా ఆ దేవుడు మనకిచ్చే గిఫ్ట్ ఎలా ఉంటుందో తెలుసుకో. మనకే అర్థం కాదు, తెలియదు కూడా. ఎవరెంత బరువు మొయ్యగలరో మనమే నిర్ణయించుకుని మోసేటప్పుడు ఎవరెంత కష్టం భారం భరించగలరో ఆ దేవునికి తెలియకుండా ఉంటుందా? కావున కష్టాలు వచ్చాయని, ఆరోగ్యం సరిలేదని భరించాలి కానీ ఆ దేవదేవుని నిందించకూడదు. అది మన మూర్ఖత్వం. మనం భరించగల భారాన్నే దేవుడు మనకిచ్చేది. అది డబ్బైనా, కీర్తి ప్రతిష్టలైనా, కష్టాలైనా, రోగాలైనా, సంతోషమైనా, దుఃఖమైనా అది మనం తెలుసుకోవాలి. విన్నారుగా? ఒక లైక్ చేసి ఈ వీడియోని హైప్ చేయండి. జై హింద్.